గత 10 ఏళ్లలో చేప పిల్లల పంపిణీలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. తక్కువ సంఖ్యలో ఉచిత చేప పిల్లలు ఇచ్చి ఎక్కువ మొత్తం చూపించారని ఆరోపించారు. చేప పిల్లల పంపిణీకి 122 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. 6 లక్షల టన్నుల చేప ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అక్రమాలు లేకుండా చేప పిల్లల పంపిణీ చేస్తున్నామని వివరించారు మంత్రి. 10 కోట్ల రొయ్య పిల్లలను వదులుతున్నట్లు తెలిపారు. 10 లక్షల మందికి ఆదాయం పెరగడంతో పాటు జీవనోపాధి కలుగుతుందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. గత 10 సంవత్సరాల నుంచి చెరువులలో చేపల విషయం కానీ, చేపలు వదిలే విషయం కానీ, వదిలిన చేపల లెక్క తెలియని సందర్భాలు చూసినటువంటి సందర్భంలో ఎక్కువ మొత్తంలో వదిలినట్టు చూపించి ఎన్నో అవకతవకలు జరిగిన సందర్భాన విజిలెన్స్ కేసు నడుస్తున్న సందర్భంలో ఈ సంవత్సరం బడ్జెట్ లో ఆ విజిలెన్స్ కేసు అయిన తర్వాత నిర్ణయం తీసుకుందామనేటువంటి తరుణంలో మరి తెలంగాణ కానీ గతంలో సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఈ మత్స్యశాఖను న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మీరు స్పెషల్ బడ్జెట్ ఇచ్చి ఖచ్చితంగా ఈసారి ఆ సిబిఐ విజిలెన్స్ కేసు ఏమున్నా కూడా ఖచ్చితంగా ఈసారి చేపలు ఇడిచేటువంటి ప్రక్రియ ఏర్పాటు చేద్దాం అని అడగంగానే ప్రీతమ ముఖ్యమంత్రి గారు క్షణం కూడా ఆలోచన చేయకుండా మిగతా మంత్రివర్యులందరూ కూడా సహకారం చేసి స్పెషల్ బడ్జెట్లో 122.22 కోట్ల రూపాయల్ని ఈరోజు మనకు ఇవ్వడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మన దగ్గర ఉన్న 33 జిల్లాల్లో 40,000 పైబడి చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటికు మనకు 26,326 నీటి పెద్ద చెరువులలో 93 కోట్ల 62 లక్షల రూపాయల వ్యయంతో 84 కోట్ల 62 లక్షల చేప పిల్లల్ని, అది కూడా ఖచ్చితమైన పద్ధతిలో సైజు చేప పిల్లల్ని 80 mm కేజీ 100 mm చేప పిల్లల్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. అదే మాదిరిగా 10 కోట్ల రూపాయలతో రొయ్య పిల్లల్ని కూడా ఎంపిక చేసి 300 చెరువులలో 28 కోట్ల 60 లక్షలతో దీనికి కూడా గ్రాంట్ తీసుకోవడం జరిగింది.